హైదరాబాద్ నార్సింగిలో ఓ జంట దారుణ హత్యకు గురైంది. పుప్పాలగూడలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం సమీపంలోని గుట్టల వద్ద మృతదేహాలు కలకలం రేపాయి. తాజా వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నయమి నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఉన్నటువంటి పుప్పాలగూడలో ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది. దాని పక్కన సమీపంలో ఈ గుట్టలన్నీ ఉన్నాయి. సో ఈ ఉదయం ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది యువకులు ఈ కొండపైన ఉన్నటువంటి పైన గాలిపటాలు ఎగరేస్తూ ఉన్నారు. అక్కడ సన్ రైజ్ చూసేందుకు వచ్చినటువంటి సమయంలో అక్కడ డెడ్ బాడీ ఒకటి కనిపించింది. అయితే ఒక యువకుడి మృతదేహం కనిపించింది. పైనుంచి చూసిన తర్వాత వెంటనే వాళ్ళు డైల్ 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక్కడికి చేరుకున్నటువంటి నార్సింగి పోలీసులు స్పాట్ని గమనించగా రాయితోటి ఆ తలపైన చంపినట్టుగా జరిగింది. దీనికి 60 మీటర్ల సమీపంలో మరొక మహిళ డెడ్ బాడీని కూడా నార్సింగి పోలీసులు గుర్తించడం జరిగింది. వీళ్ళ ఇద్దరు వయసు కూడా సుమారు 30 నుంచి 35 ఏళ్ల లోపు ఉంటుందని భావిస్తున్నారు. అయితే ప్రాథమిక విషయంలో తెలియదు ఏంటంటే ఎవరో వచ్చి వీళ్ళిద్దరిని హత్య వరకు అతను కన్స్ట్రక్షన్ లో పనిచేసినటువంటి ఒక అని భావిస్తున్నారు. ఇద్దరు కూడా వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళుగా పోలీసు గుర్తించడం జరిగింది. సో ముఖ్యంగా మనం చూసిన యువకుడి మృతదేహానికి కూడా లభించింది. ఆ మహిళ మీద కూడా లేకుండా వివస్త్రగా ఉన్నట్లుగా అర్ధనగ్నంగా ఆ డెడ్ బాడీ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇద్దరు మృతదేహాలను చేసుకుని ఇక్కడి నుంచి ఆసుపత్రికి రాత్రి వేళల్లో ఎవరు కూడా ఇటువైపు వచ్చేటువంటి అంటే జన సంచారం కూడా ఎక్కువ ఉంటుంది. ఈ తరుణంలోనే నిన్న రాత్రి హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇక్కడ బీర్ బాటిల్స్ కొన్ని వేలి ముద్దలు కూడా గుర్తించారు. ఆ బీర్ బాటిల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ మద్యం సేవించిన తర్వాత ఈ హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మనం చూసినటువంటి ఈ ప్రదేశంలోనే మహిళ డెడ్ బాడీ కూడా గమనించింది. ఈ మృతదేహాన్ని కూడా స్వాధీనించుకున్న ముంబై కూడా రాయితో మోదినట్లుగా తెలుస్తుంది. సమీపంలో ఆ రాళ్లపై దాడి చేసినటువంటి ఆ రాళ్లు ఏవైతేనో వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రాజనగర్ ఎస్ఓటి పోలీసులు దర్యాప్తులో భాగంగా రాజనగర్ పోలీసులు నిందితుడిని వెతికే పనిలో ఉన్నారు. సో ఓవరాల్ గా నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జరిగినటువంటి ఈ హత్య ఇక్కడ అనంత స్వామి టెంపుల్ కి గుట్టల సమీపంలో రెగ్యులర్ గా చాలా మంది ఇక్కడ కొండపైకి సన్ రైజ్ చూసేందుకు ప్రతిరోజు ఉదయాన్నే చూస్తారు. ఈ రోజు జరిగినటువంటి ఘటనతో కొంత ఆందోళనకు గురయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు కూడా హత్యకు గురవడం కలకలం రేపిందని చెప్పాలి. ప్రస్తుతానికైతే సీసీటీవీ ఫుటేజ్ అన్నింటినీ కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇక్కడ సమీపంలో ఒక సీసీటీవీ కెమెరాలో వీళ్ళు రాత్రి సుమారు 7:30-8 ప్రాంతంలో ఇక్కడికి వచ్చినట్లుగా ఎస్ఓటి పోలీసుల దర్యాప్తులో భాగంగా గుర్తించడం జరిగింది. వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారనేది పూర్తిగా విచారించాల్సి ఉంది అని చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ కన్స్ట్రక్షన్ లో పనిచేసేటువంటి వాళ్ళు కాబట్టి దగ్గరలో ఏమైనా మిస్సింగ్ కంప్లైంట్స్ ఉన్నాయని ఆరా తీస్తున్నారు. ఇక్కడ కన్స్ట్రక్షన్ సైట్ చుట్టుపక్కల చాలా ఉన్నాయి కాబట్టి సో ఇక్కడికి వాళ్ళు ఎవరైనా మిస్సింగ్ అయ్యారా, వాళ్ళ కన్స్ట్రక్షన్ సైట్ లో ఉన్నటువంటి లేబర్ నివాసం ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. దాంతో పాటుగా ఆ మహిళా మృతదేహాన్ని కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళుగా ప్రాథమిక విచారణలో వాళ్ళు ప్రస్తుతానికైతే ఇద్దరిని కూడా ఎవరో హత్య చేసి ఇక్కడి నుంచి పరారైనట్లుగా తెలిసి ఇద్దరు బాడీ మీద కూడా గత్తి ఘాట్లతో సహా వాళ్ళు కింద పడిపోయిన తర్వాత అభయ మోదీ హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతానికైతే సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. ఇటువైపు ఈ ప్రాంతంలో ఎవరు వచ్చారనే అంశాలను పరిశీలించేందుకు ఉన్నారు. తర్వాత వాళ్ళ ఎవరైతే ఐడెంటిఫై అయిన తర్వాత వాళ్ళని మృతదేహాలను ఇప్పుడు ఆల్రెడీ ఉస్మానియా తరలించారు కాబట్టి పోస్ట్ మార్టం అనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం మనకు కనిపిస్తుంది. నయం. ధన్యవాదాలు నాగార్జున. పుప్పాలగూడ విలేజ్ ఈ శివార్లో ఒక వాడి వదిలేసిన ఈ స్టోన్ క్రషర్స్ ఏరియా ఉంది. దీంట్లో పిల్లలు సన్ రైజ్ చూడటానికి పొద్దున పైకి వస్తే అక్కడ కింద డెడ్ బాడీ ఉందని ఒక డైల్ 100 కాల్ మీద పోలీస్ రావటం ఇన్వెస్టిగేట్ చేయటం జరిగింది. ఆ మేల్ డెడ్ బాడీకి ఒక 60 మీటర్స్ దూరంలోనే ఇదే క్రషర్ ఏరియాలో ఇంకొక వైపున ఒక ఫిమేల్ డెడ్ బాడీ కూడా ఉంది. అతను ఇద్దరు వయసు కూడా 30 to 35 ఇయర్స్ ఉండుండొచ్చు. మగ వ్యక్తి బహుశా కన్స్ట్రక్షన్ కంపెనీలో లేబర్ లాగా ఆ బట్టలు తర్వాత షూ పట్టి చూస్తే తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ కేసులో క్లూస్ లేవు.
వీళ్ళ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సిన అన్ని ఇక్కడ అవైలబుల్ ఉన్న క్లూస్ కావచ్చు, మాకున్న టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, దాని మీద ఇంకా ప్రయత్నం చేస్తున్నాము. బహుశా నైట్ ఈ అఫెన్స్ జరిగి ఉండొచ్చు. వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా రిలేషన్ ఉందా, లేకపోతే ఎవరైనా తీసుకొని వచ్చారా, వీళ్ళిద్దరు ఇక్కడ ఉంటే వేరే వాళ్ళు వచ్చి చేశారా, ఇవన్నీ కూడా ఇంతవరకు అయితే ఇప్పుడు క్లూస్లే వర్కౌట్ చేస్తున్నాం అన్ని యాంగిల్స్లో. ప్రాథమిక విచారణలో భాగంగా తెలుసు సార్, ఆయన హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనిపిస్తుంది. ప్రాథమిక లేదు, ఇవి రెండు కూడా క్లియర్ కట్ హత్యలానే అనిపిస్తుంది డెడ్ బాడీస్ని చూస్తే. బౌల్డర్ ఇతని మీద కొన్ని స్టాబింగ్ ఇంజరీస్ ఉన్నాయి. తర్వాత ఒక బౌల్డర్ పెట్టి అతని హెడ్ కూడా స్మాష్ చేస్తుంది. లేడీ మీద కూడా హెడ్ మీద కూడా అదే సేమ్ బౌల్డర్ ఇంజరీ ఉంది. కాబట్టి ఇద్దరు కూడా మర్డరేనా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.